హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెట్ బ్లౌజు. చీరలు వెళ్ళింది నెట్ బ్లౌజు, కట్ వర్క్ వచ్చింది, చేతులకు నిండా సెమ్కి వచ్చింది, వర్క్ వచ్చింది. వీడికి చూడండి, ఇది ఎట్లా కట్ చేసుకోవాలి, మనకు భయపడకుండా టెన్షన్ లేకుండా నీట్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇది 2 మడతలు 4 మడతలు పెడుతున్నా. ఫస్ట్ చేతులు కొలత తీసుకుందాము, ఎందుకంటే వర్క్ వచ్చింది కదా, చేతులే తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చేతు పొడవు వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి. దానికంటే ఆపించి ఎక్కువ పైకి, సంఖ దగ్గర ఆపించి ఎక్కువ పైకి పెట్టి ఇలా స్ట్రేట్గా గుర్తుపెట్టుకోవాలి. స్ట్రేట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రేట్గా గుర్తుపెట్టాలి. తర్వాత రౌండ్ షేప్ చేయాలి. రౌండ్ షేప్ చేసి మనం ఏదైతే గుర్తుపెట్టామో అక్కడ కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయం కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ ఏదైతే చేశానో అది కట్ చేశాను. ఇప్పుడు సైడ్కి కట్ చేస్తున్నా. పక్కన బెల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకు వెడల్పు సరిపోదు, సంఖ వెడల్పు సరిపోకుంటే ఏం చేయాలంటే సంఖ పిలకలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది నీట్గా స్ట్రేట్గా కట్ చేస్తున్నా. బ్లౌజ్ కట్ చేసుకోవడానికి క్రాస్ కటింగ్ నెట్ బ్లౌజు. చూడండి, లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు, మీరు కూడా నేర్పించిన వాళ్ళు అవుతారు లైక్ చేయడం వలన. ఇప్పుడు నెట్టును ఇలా మనం మడత పెట్టుకోవాలి. మనకు వెడల్పు ఎంత కావాలనో అంత మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని ఇక్కడ పువ్వులు ఎట్లా వస్తున్నాయో చూసుకోవాలి. పొడవు వచ్చే విధంగా ఎక్స్ట్రా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నొక్కి పెడితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది, మీకే ఫస్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు వెడల్పు మడత పెట్టాను కదా, కొలత బ్లౌజ్ తీసుకోవాలి. కొలత బ్లౌజ్ ఎంత ఉందో చూసుకొని మడత పెట్టుకోవాలి. అందాజపడితే నేను రోజు పెడుతుంటాను కాబట్టి నాకు తెలుసు, మీరు కొలత తీసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కొలత బ్లౌజ్ తీసుకొని కూడా ఎలా కొలత తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ సంఖ నుంచి ఇక్కడికి ఉక్సుల పట్టి వరకు ఇలా వెడల్పు కొలత చూశాను. వెడల్పు కొలత చూడండి, లైక్ చేసి చూడండి. మీ లైక్ చేయడం వలన మీలాంటి కొంతమంది నేర్చుకుంటారు కదా, అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి గాలికి కొంచెం ఎగిరిపోతుంది క్లాత్ నెట్ కాబట్టి. ఇప్పుడు వెడల్పు మళ్ళీ ఒకసారి చూస్తున్నా. వెడల్పు చూశాను కదా. ఇప్పుడు పొడవు కొలత తీసుకుందాం. పొడవు వచ్చేసి మనకు వెనకల టక్స్, షోల్డర్, భుజం పైన కుట్టు ఇది చూసుకొని ఇలా కొలత తీశాను, పొడవు కొలత. ఇప్పుడు ముందల గల్ల కొలత తీస్తున్నాను. ముందు భాగం గల్ల, మనకు ముందు గల్ల ఉంటుంది కదా. ఇప్పుడు వెనక గల్ల మనకు ఎంత కావాలో అంతా తీసుకో. ఈ షోల్డర్ దగ్గర అక్కడ ఆపించి ఇక్కడ ఆపించి సంఖ కన్నా పైకి, సంఖ దగ్గర ఇగో ఇక్కడికన్నా ఇక్కడ పైకి ఆపించు. ఇలా గుర్తుపెట్టి ఇలా ఇలా 4 మూలల గుర్తుపెట్టి రౌండ్ షేప్ చేసుకోవాలి. కరెక్ట్ రౌండ్ షేప్ చేసుకొని మనకు ఇది ఇక్కడ గుర్తుపెట్టాము కదా, నీట్గా కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి. చూడండి, మీరు నెట్ బ్లౌజు వర్క్ వస్తే మీకు భయపడవలసిన అవసరము లేదు. నెట్ అంటే ఇట్లా కత్తెర దాకంగానే కట్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇది ముందు భాగం గల్లా, వెనుక భాగం కూడా నేను గుర్తు పెడతాను. ఇవి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ బెల్ నొక్కండి, మీకు ఆన్లో పెట్టుకోండి. మీకు ఎప్పటికున్నా మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు వస్తుంది. ఇప్పుడు క్రాస్ కటింగ్ కట్ చేసినాక వెనక భాగం కల్లా కట్ చేద్దాము. చూడండి, 1కి 2 సార్లు చూడండి, ఆలోచించి మడత పెట్టి నేను ఎట్లా మడత పెడుతున్నా చూడండి. క్రాస్ అంటే ఇగో ఇట్లా క్రాస్, ఇక్కడ మూల నుంచి ఇక్కడ మూలకు క్రాస్ పెట్టుకోవాలి. నెట్ బ్లౌజు చేతులకు కట్ వర్క్ వచ్చింది, బ్లౌజు మొత్తం వర్క్ వచ్చింది. నీట్గా భయపడకుండా కింద ఇంచ్ ఎక్కువ పెట్టాలి. ఇంచ్ ఎక్కువ పెట్టి ఈ సంఖలోతో ఆపించి గుర్తుపెట్టుకోవాలి. ముందు గల్లా ఇది క్రాస్ పట్టీలు. ఇప్పుడు ఈ విధంగా గుర్తుపెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ముందు భాగం గల్ల నుంచి స్టార్ట్ చేస్తున్నా. కట్ చేయడము నీట్గా చాలా బాగుంటుంది. సింపుల్గా కట్ చేసుకోవచ్చు, సింపుల్గా కుట్టుకోవచ్చు. టెన్షన్ ఏమీ పడకండి. నీట్గా కట్ చేసి మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారని చూపిస్తున్నాను. మన ఛానల్లో బ్లౌజు వీడియో పెట్టక చాలా రోజులు అయింది కదా, కిందికి పోయి చూడలేరు కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో బ్లౌజు కటింగు స్టిచ్చింగు పెడుతూ ఉంటే మీకు కూడా కొంచెం సేఫ్టీ ఉంటుంది, నాకు కూడా నేర్పించినట్టు ఉంటుంది కొత్త వాళ్ళకు కూడా. నెట్ బ్లౌజు వర్క్ వస్తే భయపడకండి. మీ బ్లౌజు మీరే, మిషన్ ఉన్న వాళ్ళందరూ మీరే కుట్టుకోండి. క్రాస్ పట్టీలు
క్రాస్ పట్టీలు ఎక్కడొస్తాయో కరెక్ట్గా చూసుకొని 1-2 సార్లు ఆలోచించి అక్కడైతే వస్తలేవు, ఇక్కడ వస్తున్నాయి. ఇగో ఇలా ఓన్గా ఈడ 3 ఇంచులు ఇక్కడ 4 ఇంచులు ఉంటే సరిపోతుంది క్రాస్. ఇగో ఈ విధంగా క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి. మనకి ఎక్కడన్నా ఎక్కువ తక్కువ అనిపిస్తే కూడా నీట్గా ఎక్కువ ఉన్నది ఏదో కట్ చేసుకోవాలి. ఈ స్ట్రేట్గా ఉన్నది కూడా ఇలా మధ్యలో కట్ చేసేయాలి. 2 ఒకేసారి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది బ్లౌజు. ఇప్పుడు ఇవి క్రాస్ పట్టీలు 2 రెడీ అయ్యాయి. వెనక భాగం రెడీ అయింది, ముందల భాగం రెడీ అయింది, చేతులు రెడీ అయ్యాయి. చేతులకు ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉతికి ఆరబెట్టుకోవాలి. సేమ్ కలర్ తీసుకోవాలి, నెట్టులా కనిపిస్తుంది కాబట్టి సేమ్ కలర్ తీసుకోవాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి, కొంచెం కూడా ఇబ్బంది పడకుండా మీ బ్లౌజ్ మీరే కుట్టుకోండి. నీట్గా మడత పెట్టి పెట్టాను, ఉతికి ఆరబెట్టి నీట్గా మడత పెట్టి పెట్టాను. ఇలా 4 మడతలు పెట్టుకోవాలి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన బెల్ నొక్కాలి, ఆల్లో పెట్టుకోవాలి, లైక్ చేయాలి. మీ ఏదన్నా తెలియని విషయం కామెంట్లో అడగాలి, నేను ఎంబడే రిప్లై ఇస్తా. సాపుగా 4 మడతలు స్ట్రేట్గా వచ్చేటట్టు 1-2 సార్లు ఆలోచించి మడత పెడుతున్నా చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి 4 మడతలు పెట్టాను. ఇప్పుడు చేతులు తెచ్చి ఇక్కడ పెట్టాను. చేతులకు ఇక్కడ క్లాత్ సరిపోలేదు. ఈ సరిపోని దగ్గర ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో నెట్టువి ఆ పీసెస్ మనకు ఇట్లా 3 మూలలు ఇట్లా క్రాస్గా ఉన్నాయి. 4 పీసులు తీసుకొని ఇక్కడ పెట్టి ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి. సంక పేలికలు అంటారు, ఎదురు సంకలు అంటారు. ఈ సంక పేలికలు ఇక్కడ అతికియడానికి, ఎందుకంటే మనకు సంక సరిపోదు, సంక టైట్ అవుతుంది, కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఈ 4 పీసులు ఇక్కడ అతికించుకుంటే బాగుంటుంది. మొత్తం ఇగో ఇలా రెడీ అయింది చూడండి. చేతులు పక్కన పెట్టాను. ఈ స్ట్రేట్గా కట్ చేస్తున్నా. ఇక్కడ సైడుకు స్ట్రేట్గా కట్ చేసి మనం ఉతికి ఆరబెట్టుకున్నాం కాబట్టి లైనింగ్ తగ్గితే కొంచెం లావు ఉన్న వాళ్ళకు సరిపోదు, మామూలుగా మీడియం ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. ఈ లావుగా ఉన్న వాళ్ళకు ఏం చేయాలంటే చూడాలి, ఒకసారి వస్తుందా రాదా చెక్ చేసుకోవాలి. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. ఇప్పుడు వస్తుందా రాలేదా కొంచెం తగ్గితే తక్కువ మడత పెట్టుకోవాలి. కొంచెం లైనింగ్ తక్కువ మడత పెడుతున్నాను నేను, ఎందుకంటే ఒక పీస్ అతికించుకోవచ్చు సరిపోని దగ్గర. ఈడ ఇప్పుడు సేమ్ పెట్టుకోవాలి. సేమ్ పెట్టుకొని ఎట్లుందో అట్లా నీట్గా కట్ చేసుకోవాలి. చేతి పెట్టి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఈ ఎక్కడ కూడా తగ్గకుండా ఎక్కకుండా నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ఇది వెనక గల్ల చూశారు కదా. ఇక వెనక పైన ఆపించి కింద ఆపించి తక్కువ పెట్టి వెనక గల్ల కూడా గుర్తుపెట్టాను. ఇప్పుడు సేమ్ నీట్గా కట్ చేసుకోవాలి. 2 ఒకేసారి వస్తాయి. ఇప్పుడు లైనింగ్ ఇది ఒకేసారి వస్తుందని ఇప్పుడు కట్ చేశాను. ఈ గల్ల ఏదైతే కట్ చేశానో అదే తీసుకొని ఉక్సుల పట్టి కాజల పట్టి కరెక్ట్గా సరిపోతుంది. కట్ చేశాను. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇక్కడ మూల నుంచి ఇక్కడ మూలకు మడత పెట్టి ముందు భాగం క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను. ఇటు మూల నుంచి ఇటు మూలకు పెట్టి క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నా. చూడండి, మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు చూసి మీరు నేర్చుకుంటారనే నేను చెప్తున్నాను. కరెక్ట్ ఫిట్టింగు. ఇప్పుడు కరెక్ట్ ఇక ఈ విధంగా చేతి పెట్టి ఎక్కడ కూడా జరగకుండా లేచిపోకుండా చేతి పెట్టి నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఎంత ఉందో అంత, ఎక్కువ తక్కువలు అవసరం లేదు. నీట్గా కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. క్రాస్ కటింగు ఇలా కట్ చేసుకోవాలి. ముందు భాగం కల్లా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటే జారుతుంది కాబట్టి ముందు భాగం కల్లా తక్కువ కట్ చేశాను. ఇప్పుడు క్రాస్ పట్టీలు, ఈ బెల్ట్ ఇక్కడ వస్తుంది కాబట్టి చూస్తున్నాను. ఈ బెల్ట్ 1.5 ఇంచు వెడల్పు, మనకు అవసరం ఉన్నంత పొడవు. ఇప్పుడు క్రాస్ పట్టీలు ఎక్కడ వస్తాయో చూసి ఇలా పెట్టి ఎక్కడ ఒకటి వస్తుందా 2 వస్తున్నాయా 1-2 సార్లు ఆలోచించి అతుకు రాకుండా చూసుకొని ఇగో ఇప్పుడు ఇక్కడ ఒకటైతే కట్ చేస్తున్నాను. ఇంకొకటి ఎక్కడ వెళ్తే అక్కడ కట్ చేస్తాను. ఒక పీస్ కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఒకటి రెడీ అయింది. ఇంకో పీస్ కూడా ఎక్కడ వెళ్తుందో చూసి ఇదే క్లాత్లో ఎక్కడ పెడితే కరెక్ట్ వస్తుందో చూసుకొని కట్ చేస్తా. ఇక్కడ వస్తే కరెక్ట్ వస్తుంది, ఇటు పెడదాం. ఇప్పుడు మనకి ఎక్కడ క్లాత్ ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి. లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కామెంట్ చేయండి, ఏదైనా తెలియని విషయం అడగండి. నా వల్ల ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా అడగొచ్చు, తప్పేమీ లేదు. మీరు చెప్పేదాకా నాకు తెలియదు, నేనేమీ అనుకోను. ఈ సైడ్కు మన క్లాత్ తక్కువ పడ్డది కదా వెనక భాగం, అక్కడ ఇగో ఈ పీస్ అతికిస్తున్నా. ఈ పీసు కట్ చేసి పెట్టాను అతికియడానికి. ఒక్క పీస్ అతికించుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కడ కూడా తగ్గలేదు లైనింగ్. ఇప్పుడు వెనక భాగం, ముందు భాగం, చేతులు,
అన్నీ పర్ఫెక్ట్గా కట్ చేశాను కదా. ఇప్పుడు మిగిలింది ఏముందంటే గల్ల పీసులు కట్ చేసుకోవాలి. నెట్టు గల్ల పీసులు వేతామని అనుకుంటున్నా, నెట్టు సన్నం ఉంది, అదే కుట్టు పెడితే బాగోదని, ఎమ్మింగ్ చేస్తేనే బాగుంటుందని చీర జాకెట్ ఒక కలర్ ఉంది కాబట్టి పైపింగ్ పెట్టలేకపోయాను. ఇప్పుడు మొత్తం బ్లౌజు ఇలా రెడీ అయింది. ఇప్పుడు గల్ల పీసులు క్రాస్గా ఒక 5, 6, 7 వరకు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా గల్ల పీసులు కట్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా గల్ల కుదురుతుంది. ఒక 5, 6 పోనీ 7 వరకు కట్ చేయాలి. పెద్దగా గల్లుంటే ఎక్కడ వస్తాయో, ఏ ముక్కలు అయితే క్రాస్ వస్తుందో చూసి ఆలోచించి కట్ చేయాలి. ఇప్పుడు ఇలా కట్ చేసిన ఎక్కడ ఏడ పీసెస్ వస్తే ఆడ కట్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ ఒక్క దగ్గర మడత పెట్టుకొని మనకు సరిపోయినన్ని గల్ల పీసులు కట్ చేసుకొని ఇవన్నీ ఒక దగ్గర ఇలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టి ఒక పీసెస్ తీసుకొని ఇలా ముడిపెట్టి ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతవరకైనా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నెట్ బ్లౌజు కట్ వర్క్ వచ్చింది, ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపించాను. నచ్చిందని అనుకుంటున్నాను.